ఇక్కడ రెండు ఉంటాయి, ఇది బాగా అర్థం చేసుకోండి. ఎలాంటి ఆ పాయింట్ వచ్చిందని చెప్తాను. సగుణోపాసన, నిర్గుణోపాసన. ప్రతి మనిషికి కూడా సగుణోపాసన నుంచి నిర్గుణోపాసనకు రావల్ల. అంటే ఒక ఆకారం ఉంటుంది. ఇప్పుడు అందరూ ఉన్నారు ఇక్కడ. ఎంతమంది ఉన్నారు? 49 మంది ఉన్నారు. 49 మందికి ఒకే పేరు ఉందా? ఎందుకు ఒకే పేరు పెట్టుకొని వచ్చింది కదా. ఇప్పుడు మీ పేరేమి? నాగరాజ్ రెడ్డి గారు. అది మీ అమ్మ నాన్న పెట్టిన పేరు. మీ పేరేమి? అసలు పేరేమి చెప్పండి. సాయి. నీ పేరేమి? సాయినాథ్. మీ అమ్మ నాన్న పెట్టిన పేరు. నీ అసలు పేరేమి? ఏమ్మా? మహాలక్ష్మి. అంటే ఇక్కడ ఆత్మస్వరూపులకి నిర్గుణోపాసన, సగుణోపాసన అంటే ఒక ఆకారం ఉండి వాళ్ళని ఐడెంటిఫై చేసిన దానికోసం ఒక ఆకారం పెడతాం. సాయినాథుడే శివుడు, సాయినాథుడే కేదారేశ్వరుడు. మీరే పాడతారు కదా పాట. అప్పుడు కేదారుడు సాయి కాదా? సాయినాథుడు కేదారేశ్వరుడు కాదా? అల్లాహు నీవే, యేసు నీవే. ఇది ఎవరు పాడింది? ఎవరమ్మా పాడింది? మహాలక్ష్మి. అంటే సగుణోపాసన, నిర్గుణోపాసన ఉన్నాయి. ఇది సగుణోపాసన. ప్రతి మనిషి కూడా సగుణోపాసన నిర్గుణోపాసన రావల్ల. అప్పుడే అర్థమవుతుంది. అప్పుడే మీరు మహాత్ములు అవుతారు. మహాత్ములు కావాలంటే ధ్యానంతోనే కావాలా, ధ్యానానికి రావాలా. జప తప ధ్యానంతోనే అవుతుంది. దేవుడు ఒక్కడే. పాట పాడావు కదా, దేవుడు ఒక్కడే అన్నప్పుడు బాబా యారే, శివుడు యారే, వెంకటేశ్వర స్వామి యారే ఉంటారని ఒక్కడే. అంటే మీరు మీ ఇంటి నుంచి వచ్చేది, నేను ఎంతో మంది చెప్పినాను. మీ ఇంటి నుంచి వచ్చేటప్పుడు మీరు ఇంట్లో చెప్పి రావాలా. ఏమని చెప్పి రావాలా? బాబా, నువ్వు బాబా ఇష్టదేవతాభ్యునమా, గ్రామ దేవతాభ్యునమా, కుల దేవతాభ్యునమా అంటాం. ఇష్టదేవతను ఏదైనా కావచ్చును. నీకు బాబా ఓకే. బాబాకి చెప్ప రావాలా. ఏమని చెప్పి రావాలా? నీ రూపంలో ఉండే అందరినీ నేను చూసకపోతా ఉన్నాను. ఎవరు చూస్తారు? నీ రూపమే అని ఇంట్లో చెప్పరావాలి. ఇంట్లో అమ్మ నాన్నకి ఎట్లా చెప్పి వస్తారో అట్లా బాబాకి చెప్ప రావాలా అని చెప్తాను నేను అందరికీ. ప్రయాణానికి వచ్చేటప్పుడు, రాత్రికి వచ్చేటప్పుడు ఇంట్లో చెప్పరాండా. నీ రూపంలో ఉండే శివుడు, లేదా నీ రూపంలో ఉండే విష్ణు, లేదా నీ రూపంలో ఉండే సాయినాథుడు అని మీకు ఏ దైవం ఇష్టం ఉందో ఆ దైవానికి చెప్పి రావాలా. అప్పుడు దేవుడు కనిపిస్తాడు, లేకుంటే కనిపించడు.